ఓకే, చూస్తున్నారు కదండి, అందరూ అయితే బోనాలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సన్నాయిలతోటి డప్పులతోటి అయితే బోనాలు తీయడం జరుగుతుంది. చూస్తున్నారా, ఇప్పుడే గుండ్లోళ్ళు కూడా బోనాలు తీసుకోవడం గుడికి అయితే చేరడం జరిగింది. చూడండి, ఇంత వర్షంలో కూడా అమ్మవారికి అయితే మొక్కులు తీసుకునేందుకు బోనాలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూసేయండి ఒకసారి, వర్షంకు కూడా వెనుకాడట్లేదు. ఎందుకంటే అమ్మవారికి మొక్కులు తీర్చుకొని మా పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఉండాలని అయితే అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. పాడి పంటలు అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుర్రి. చూస్తున్నారు కదండి, చాలా మంది అయితే మొక్కులు తీసుకునేందుకు రావడం జరుగుతుంది. చాలా మంది అమ్మవారి దర్శనం కోసం అయితే చూస్తున్నారు కదా, లైన్లో పట్టడం జరుగుతుంది. ఓకే, నేను కూడా అమ్మవారి మొక్కులు తీసుకుంటాను, అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. చూసేయండి ఒకసారి, రండి గుడి లోపలికి అయితే వెళ్తాం. ఓకే, రండి. అండి, అమ్మవారిని అయితే మనం కూడా దర్శనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు అయితే దర్శనం చేసుకుంటున్నారు కదా. ఓకే, లోపలికి వెళ్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నాతో పాటు మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఊరిలో అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇదే లాస్ట్ వారం అండి, ఆషాఢ మాసంలో లాస్ట్ వారము. ఓకే, చూస్తున్నారు కదండి, అనేక భక్తులు రావడం వల్ల అమ్మవారి దర్శనానికి అయితే ఇబ్బందిగా ఉంది చాలామందికి. ఎందుకంటే పబ్లిక్ బాగా అయిపోయారు. ఒకసారి చూసేయండి, మన వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత లైన్ అవుతుందో. కాసేపట్లో తగ్గుతుంది అనుకుంటున్నాం. ఓకే, చూద్దాం. చాలామంది లాస్ట్ వారం కావడంతో చాలామంది అయితే మొక్కులు ముట్ట చెప్పడానికి ఆసక్తిగా ఉన్నారు. ఓకే, చూసేయండి. ఓకే,
అట్లనే ఛానల్లో వీడియో తీసేందుకు కూడా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మహాలక్ష్మమ్మ తీసిన వీడియో ఇప్పుడే షూట్ జరిగింది. పోషమ్మ టెంపుల్ కూడా వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నాతో పాటు మీరు కూడా యూస్ చేయండి అమ్మని. ఇంకా రండి వెళ్దాం అక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మహాలక్ష్మమ్మ దర్శనం అయితే అయింది. ఇక్కడ పక్కనే ఉన్న పోషమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం. అక్కడ కూడా మొక్కులు తీసుకునేటివి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ మహాలక్ష్మమ్మ కాడ మొక్కులు తీర్చుకునేటోళ్ళే పోషమ్మ టెంపుల్ దగ్గర కూడా మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. చూడండి, పక్కనే ఉంది మహాలక్ష్మమ్మ టెంపుల్. పోషమ్మ టెంపుల్లో కూడా దర్శనం చేసుకుందాం. అమ్మవారికి అయితే మొక్కులు ముట్ట చెప్పి ఓకే బయలుదేరదాం. ఈ వీడియో మీ అందరికైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుర్రి. ఇప్పుడే మీకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే వర్షం చాలా వచ్చినుండే, ఇప్పుడే వర్షం తగ్గింది. చూడండి ఒకసారి. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్దాం. ఓకే, అమ్మవారికి అయితే మొక్కు పుట్టింది. అయితే బయలుదేరాం. వీడియో చూస్తున్నారు కదండి, మొక్కులు అయితే ముట్టయపడం జరిగింది అమ్మవారికి, మహాలక్ష్మమ్మకు, పోషమ్మకు. ఈ నిర్మల్ జిల్లాలో అయితే మహాలక్ష్మమ్మ గుళ్ళు పోషమ్మకు అయితే చాలా ఘనంగా అయితే బోనాలు తీయడం జరుగుతుంది. హైదరాబాద్ రాగానైతే హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క ఊర్లో అమ్మవారికి అయితే మొక్కులు తీర్చడం జరుగుతుంది. అమ్మవారి మొక్కులు అయిన వెంటనే, ఎందుకంటే మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇదే లాస్ట్ వారం ఉన్నది. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా సంతోషంగా అయితే బోనాలు తీయడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కదండి, మన వెనకాలలో చూసుకున్నట్టయితే అక్కడ మహాలక్ష్మమ్మకి అయితే లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ పక్కనే పోషమ్మకు కూడా చాలా మంది లైన్ అయితే పట్టడం జరిగింది. పక్కకే ఉన్నాయండి. చాలా మంది అయితే ఇంకా రావడం జరుగుతుంది, ఇంకా బోనాలు తీసుకోవడం రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మొక్కులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా చాలా మంది వస్తున్నారు. ఓకే, చూసేయండి. నాతో పాటు మీ అందరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. పాడి చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. చూస్తున్నారు కదా, మహాలక్ష్మమ్మ దగ్గర కొంతమంది అక్క చెల్లెలు అయితే కలిసిరు, బోనాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకొని రావడము, అంటే ఎప్పటి నుంచి తీస్తున్నారు అని అయితే అడిగి తెలుసుకుందాం వీళ్ళ మాటలలో. ఓకే, చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మేము ప్రతి సంవత్సరం బోనాలు తీస్తాం. కాకపోతే ఈ డబుల్ బెడ్రూమ్లోకి తీయడం ఇదే ఫస్ట్ టైం మేము బోనాలు తీయడం. అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ అందరం, మేము మొత్తం పెద్ద టీం ఉంది మా ఫ్లాట్ వాళ్ళు అందరం కలిసి ఫస్ట్ మా తీసుడు అని ఫస్ట్ అని తీసినాం మేము. ఫస్ట్ తీసినాం, ప్రతి సంవత్సరం తీస్తాం ఇట్లనే. అయిపోయింది. అందరికి అన్నిటికీ ఓకే, చూస్తున్నారు కదండి, అలా ఆనందం అయితే చూడండి. ప్రతి సంవత్సరం అయితే బోనాలు తీస్తారట. ఇప్పుడైతే ఫస్ట్ టైము డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళి బోనాలు అయితే తీసుకొని రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఆనందంగా సంతోషంగా బోనం తెచ్చినాం. ప్రతి సంవత్సరం ఇట్లా తీస్తాం, అందరం మంచిగా ఉంటాం. ప్రతి సంవత్సరం తీస్తాం. దేవుడు అట్లనే మంచిగా ఉండాలా, మేము ఓకే, పండగకి అయితే ఎవరెవరిని
ఆహ్వానిస్తారో అడిగి అయితే తెలుసుకుందాం. ఎవరెవరు వస్తారండి ఈ పండక్కి మా బంధువులు చుట్టుపక్క ఊళ్ళ నుండి కూడా పిలుచుకొని చాలా ఆనందంగా సరదాగా గడుపుకుంటున్నాము. ఈ అమ్మవారి కృప మాపై ఎప్పుడు ఉండాలని కూడా ఇలాగే సంతోషంగా ప్రతి సంవత్సరం ఎల్లవేళలా ఆమె కృప మాపైన ఉండాలని కూడా ఇలాగే బోనాల పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ముద్దురాజు లక్ష్మీ ముద్దురాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే షేర్ చేయండి. ఎవరు చెప్తారు షేర్ కూడా చేయండి. ఓకే చూస్తున్నారా అండి, వీళ్ళ ఆనందంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మరొక వీడియోతోటి మీ ముందుంటుంది మీ లక్ష్మీ ముద్రాజ్. లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా యూస్ చేయండి. ఓకే మరి బాయ్ చెప్పండి, అందరు బాయ్ చెప్పండి. ఓకే చూశారు కదా, అందరూ చాలా చక్కగా అమ్మవారికి అయితే బోనం వండుకొని తీసుకొని రావడం జరుగుతుంది. అమ్మవారికి అయితే మొక్కులు ముట్ట చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే చూసేయండి, మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్ చెప్పండి ఒకసారి అందరూ మరొకసారి బాయ్. చూసినారా అండి, ప్రతి ఒక్కరూ అమ్మవారికి అయితే మొక్కులపై చెప్పి ఇక్కడనే వంటలు చేసుకొని అయితే తిని వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మన వెనకాల అందరూ వంటలు అయితే చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరైతే అమ్మవారికి బోనాలు తీసిన వెంటనే ఇక్కడనే వంటలు చేసుకొని అమ్మవారికి అయితే మొక్కుకొని తిని వెళ్ళడం జరుగుతుంది. ఓకే చూసేయండి.